సుదీర్ఘంగా ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనే జాతిని కానీ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అయినటువంటి పేద ప్రజలందరినీ కానీ బయటపడేయాలంటే నేనేం చేయాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించి కేవలం ఒక్క పత్రిక ద్వారానే ఈ సమాజంలో మార్పు తీసుకురావచ్చని 1920వ సంవత్సరంలోనే అంటే 104 సంవత్సరాల క్రితమే ముక్ నాయక్ అనే పత్రికని ప్రారంభించి ప్రజల్లో చైతన్యం కలిగించినటువంటి బాబాసాహెబ్ వారసులం మనమంతా. మొత్తం భారతదేశ చరిత్రలో 33 సంవత్సరాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని రూపుమాపడం కోసం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో చైతన్యం రగిలించడం కోసం, ఉద్యమాన్ని ఊపిరి పోయడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వయంగా ఎడిటర్ గా ఉండి 33 సంవత్సరాలు పత్రికా రంగంలో పనిచేసినటువంటి రంగంలో మనం పనిచేయడం మనం గొప్పగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. సమాజ మార్పులో ఎవరెవరు పనిచేశారో వాళ్ళందరి పేర్లు చూడండి. వాళ్ళు ఏదో ఒక టైంలో పత్రికా రంగంలో పనిచేసి వచ్చిన వాళ్ళే. అటువంటి మహానుభావులు పనిచేసినటువంటి రంగాన్ని మనం ఎంచుకున్నాం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ అడుగుజాడల్లో నడవాల్సినటువంటి అవసరం ఉంది. మనమే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 33 సంవత్సరాలు ఏ విధంగా పనిచేశారో, 1877లోనే దీన్బంధ్ పత్రికను జ్యోతిరావు పూలే ఏ విధంగా రన్ చేశారో మనం కూడా స్వతంత్ర ప్రతిపత్తిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పేదల పక్షాన, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజల పక్షాన కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే మూగపోయిన గొంతులుంటాయో అక్కడ పెన్ను పేపర్ నువ్వై ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే నిస్సహాయ స్థితిలో సహాయం లేకుండా, ఎక్కడైతే పేదగా అనుభవగా, ఎక్కడైతే బాధపడుతూ ఏడుస్తూ ఉంటారో వాళ్ళ పక్షాన మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి జర్నలిస్టు పట్టుదల పేదల ఎదుగుదల కావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా అందరూ కూడా ప్రజల పక్షాన పోరాడడంలో ప్రభుత్వం మెడలు వంచి పథకాలు అందించాలని, ఇప్పటికి కూడా ఈ భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా ఎస్సీల పైన, మాదిగ జర్నలిస్టుల పైన దాడులు జరగడాన్ని సందర్భంగా మేము ఖండిస్తా ఉన్నాం. బెదిరింపులు జరగడాన్ని సందర్భంగా ఖండిస్తున్నాం. ఈ మాదిగ జర్నలిస్టు రాష్ట్ర ప్రథమ మహాసభ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాదిగ జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక కమిటీని వేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా.